ఒకరోజు చాలాసార్లు మీకు చెప్పాను, ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేయాలనుకున్నారంట తల్లిదండ్రులు. అమ్మ ఏమనుకున్నారు? పెళ్లి చేయాలనుకున్నారు, కానీ వారి వల్ల అవట్లే, నలిగిపోతున్నారు. ప్రయత్నం చేస్తున్నారు కానీ అన్నీ విఫలమైపోతున్నాయి. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం వారు ఒకటి తెలుసుకున్నారు, ఏంటంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. ఏదో ఒకరోజు నా బిడ్డ జీవితాన్ని బహు ఆశీర్వాదకరంగా మారుస్తా. వాళ్ళకున్న నమ్మిక అదే. మందిరానికి వస్తున్నారు, వెళుతున్నారు, మందిరములో మంచి సేవ చేస్తూ ఉన్నారు. చాపలేయటం, చీపురు పట్టడం, నీళ్ళు అందించటం, భర్త పని భర్త, భార్య పని భార్య, ఎవరి పనులు చేస్తున్నారు పిల్లలు ఫ్యామిలీతో. ఆ కూతురు కూడా యవనస్తురాలు, చదువుకుంటుంది, వచ్చి మందిరంలో ఏదో చిన్న చిన్న పనులు, సండే స్కూల్లో లేకపోతే అదో ఇదో ఏదో దేవుని పనిలో ఉండాలని తాపత్రపడదు. ఈ క్రమంలో సంఘములో ఉన్న విశ్వాసులు, ఏమ్మా నీ కూతురు పెళ్లి చేయవా అడగటం ప్రారంభించారు. గుండెలు తరక్కపోతున్నాయి, బాధపడుతుంది. మించిన శక్తిగా మారిపోయింది బిడ్డ జీవితం. అంత సరిపడిన ధనం లేదు, అంత హోదా లేదు, పరిస్థితులు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. వారు అడుగుతున్న ప్రతి మాటగా తల వచ్చి చేస్తానమ్మా అనేవారు. ఆ తర్వాత సంఘం నుండి బంధువులు స్టార్ట్ చేశారు అడగటం. కన్నావు కానీ ఏం చేయట్లేదు, పెళ్లి చేయలేవట్లేదు. మీ ఆనందం, మీ ఇద్దరు బాగా ఉన్నారు చాలనుకుంటున్నారు అని రకరకాల మాటలు. ఆ తల్లిదండ్రులు ఎంత విలవిల్లాడిపోయారో, ఆ తల్లిదండ్రులు ఎంత దిగులు పడుతూ కృంగిపోతున్నారు. అయినా వారు మాత్రం ఎవరిని మారలేదు. ఎక్కడికి మారలేదంటే మందిరానికి రావటం మానలే, సేవకుని చెప్పటం మానలే, ప్రార్థన చేయటం మానలేదు. అందరూ అయిన వారు, తోటి విశ్వాసులు ఊరంతా ఒకటైనట్లుగా నిందలు వేస్తుంటే ఆ తల్లిదండ్రుల బాధ అంతా ఇంత కాదు. కాలం ముందుకు వెళుతుంది. ఆమెతో ఉన్న వయసులో ఉన్న పిల్లలందరూ ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇక మిగిలింది ఒక్కతే మిగిలిపోయింది. ఎలా ప్రభు అని భార్య భర్తలు ఇద్దరు బలిపీఠం దగ్గర ఏడుస్తూ ఉన్నారు. పరిస్థితులు వెళ్ళిపోతున్నాయి, సమయం గడిచిపోతుంది, వయసు పైబడుతుంది. ఇలాంటప్పుడు ఆ సంఘ కాపరికి ఒకరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఫోన్ కాల్ వచ్చింది. ఏంటా ఫోన్ కాల్ అంటే, అయ్యా నా కొడుకు వివాహానికి సిద్ధపడ్డాడు, నీవు సేవకుడు కదా, నీ దగ్గర కొంత సంఘం ఉంది కదా, నీవు నీతి కలిగిన వాడవు, భక్తి కలిగిన సేవకుడు అని నేను ఎరిగాను, నీ గురించి సాక్ష్యం విన్నాను. ఫోన్ చేశారంట. ఒక్కడే కొడుకు అయ్యా నాకు. ఎంతమంది? ఒక్కడే కొడుకు. ఆ కొడుక్కి నీవు చెప్పితే నేను అడిగి వేస్తానని చెప్పాడంట. ఇది పక్కూరు నుండి కాదు ఫోన్ వచ్చింది. ఎక్కడి నుండి ఫోన్ వచ్చిందంటే పక్కూరు, పక్క పట్టణం నుండి కాదు, గుంటూరు నుండి, లేకపోతే ఇటు ఈ సరౌండ్లో ఉన్న ఊర్లో నుండి కాదు ఫోన్ వచ్చింది, అమెరికా నుండి ఆ ఫోన్ వచ్చింది. వాళ్ళు ఎవరో కాదు, ఒక 30 సంవత్సరాల క్రితం ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారు. అక్కడ సెటిల్ అయిపోయారు, హాయిగా ఉన్నారు. ఒక్కడి కొడుకు కదా, మంచి అమెరికా అమ్మాయిని చూసి ఘనంగా పెళ్లి చేద్దాం అనుకున్నారు. కానీ ఆ కొడుకు నాకు అమెరికా సంబంధమే కదా, ఏంటనంటే మన ఊరు అమ్మాయి కావాలని పట్టు కూర్చున్నాను. మొత్తానికి ఆ ఫోన్ రాగానే పాస్ గారికి ఒకేసారి లైట్ వెలిగింది. వెంట
వెంటనే మైండ్లోకి వచ్చేసింది, రండి అని చెప్పేశాడు. ఎందుకంటే ఆ కుటుంబం, ఆ పాప జీవితం అంతా తను కన్నులారా చూస్తూ ఉన్నాడు. వాళ్ళ కన్నీటిని చూశారు, వాళ్ళ ఓర్పును చూశారు, వాళ్ళకున్న ఓపికను చూశారు, వారు పడిన నిందలు చూశారు. అప్పుడు భాస్కర్ చెప్పారంట, రండి. మొత్తానికి 2 నెలల తర్వాత వాళ్ళు వచ్చేసారు ఇండియాకి. ఆ రోజు ఆదివారం ప్రార్థనకు వచ్చారు, కూర్చున్నారు, ఇలా ప్రార్థనలు ఉన్నారు. అంత అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఫ్యామిలీ వచ్చారు. భాస్కర్ ఏమైంది, ఏం చేసావునంటే, అప్పటికి ఆ పాప అమ్మ నాన్న ఆ పాప చేపలు ఎత్తి కుర్చీలన్నీ పక్కన వేస్తూ ఏం చేస్తూ ఉన్నారు, సేవ. అప్పుడు భాస్కర్ చెప్పారంట, అయ్యా నా సేవలో నిండు మనసుతో చెబుతున్నాను, ఈ పాప నీ కుటుంబానికి యోగ్యురాలు. తల్లిదండ్రులు చూశారు, అందరు చూశారు, అందరు హ్యాపీ. దేవునికి స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆ అమ్మ నాన్నని పిలిచి, అయ్యా ఈ కుటుంబం పలానా కులము లేదు, మతం లేదు, ఏమీ లేదు, ఇస్తావా అంటే ఆ తల్లిదండ్రులు చేతులెత్తి సేవకునికి ఏం చేశారు, కృతజ్ఞతలు చెల్లించి, నీ చిత్తమయ్యా, నీ ఇష్టమయ్యా, నువ్వేం చెప్పితే. చూడండి, అంత అయిపోయింది. తల్లిదండ్రులు అన్నారు, అబ్బాయి తల్లిదండ్రులు, రూపాయి బిల్ల కూడా మీది నాకు అవసరం లేదు. అవసరమైతే ఈ ఊరు పుట్టిన కానుండి ఇప్పటి వరకు మళ్ళీ ఎవరు కూడా అలాంటి పెళ్ళి ఈ ఊరిలో చెయ్యలేనంతగా ఈ పెళ్ళి చేయాలి. ఎందుకంటే నాకు కూడా ఒక్కడే కొడుకు. అందరూ ఆమెతో ఉన్న పిల్లలందరూ పొలం పనికి, ఇంకేం పనులు ఉంటాయి, సిమెంట్ పనికి, ఇంకేదో ఉంటాయి కదా, రకరకాల పనులకు తట్టా బుట్ట పట్టుకొని తిరుగుతుంటే ఈ పాప సంబంధం ఎక్కడిది. బస్సు ఎక్కాలంటే కష్టమైన దినాల్లో ఆ అమ్మాయి ఫ్లైట్ ఎక్కేటట్టుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. దేవుని ఉద్దేశాలు ఎప్పటికైనా అవి సమాధానకరమైనవే. ప్రైజ్ లార్డ్. ఓపికతో, ఓర్పుతో దేవుని వైపు చూడడం, దేవుని కొరకు నిలబడడం. దేవుడు రాబోతున్న దినములలో ఆయన ఉద్దేశము నీ పట్ల నెరవేర్చబడును గాక.